సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా పీజీలో గులాబ్ జామున్ చేస్తున్నాము శివరాత్రికి. సో హాఫ్ కేజీ గులాబ్ జామున్ చేయాలి. మొత్తం వచ్చేసి ఒక 60 మెంబర్స్కి అనుకోండి. సో అది ప్రిపరేషన్ ఎలా చేస్తాము అనేది మొత్తం చూపిస్తాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అంత ప్రాసెస్ ఏంటి అనేసి మొత్తం. అలానే ఈ కొత్త మైక్ తీసుకున్నాను నేను యూట్యూబ్లో కోసం. సో దాని వాయిస్ క్లారిటీ కూడా చెక్ చేస్తాను ఎట్లా వస్తుంది అనేసి. సో లెట్స్ గో అండ్ ప్రిపేర్ చేద్దాం ఎలా చేస్తాను అనేసి. కింద అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఫోన్ చేశారు నాకు రమ్మనేసి. సో వెళ్ళి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుతారు, ఎట్లా చేస్తారు, ఎంత షుగర్ కావాలి అనేసి. సో నా వాయిస్ క్లారిటీ ఉందా లేదా అనేసి కూడా ఒకసారి నాకు చెప్తే సో దీన్ని అప్డేట్ చేస్తాను కాబట్టి మళ్ళీ. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొద్దిగా నాకు కూడా బూస్టప్ ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. సో డైలీ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకోసం. సో వెళ్దాం, చూసేద్దాం. థ్యాంక్ యూ. ఇంకా ఎన్ని అది ఎన్ని ప్యాకెట్లు వచ్చానా ఇప్పుడు ప్రస్తుతం? 3 ప్యాకెట్లా? ఎన్ని అయితే 3 ప్యాకెట్లకి? సో 3 ప్యాకెట్లు గులాబ్ జామున్ పౌడర్ వేసుకోవాలి. 3 ప్యాకెట్లు గులాబ్ జామున్ పౌడర్. వాటర్ పాల వేసుకునేది? మనం పాలేద్దామా? ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె. 2 టేబుల్స్ నూనె వేసుకోవాలి. ఎక్కువ వద్దు, తక్కువ వేసుకో నూనె. మరి బాగా లేకుండా ఇబ్బంది పడతాం. 10 మంది తినేది అది. ఎక్స్పెరిమెంట్ చేస్తే కొన్ని వాటర్ వేసుకోవాలి. సాఫ్ట్గా రావాలి. ఇంత సాఫ్ట్గా వస్తే అప్పుడు గులాబ్ జామున్ వేసినప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది. అంటే మీరు నువ్వు యూట్యూబ్లో చూడలే కదా, నువ్వు అసలుకి చేసినప్పుడు ఫస్ట్ నువ్వే తిను, బాగుంటుంది. Oh my God! Okay, it's happening. Everybody stay calm. What's the procedure, everyone? అంతే కదా. ఏమైనా నా పీజీ ఓనర్ సార్ కోటీశ్వర్లు చేసి గులాబ్ జామున్ చేస్తా. చెప్పుతా ఎట్టన్నారు, ఇట్టన్నారా? సిగ్గు పడుతున్నా ఎక్కువ తాగినందుకు అది చేద్దాంలే కావట్లేదు. దాన్ని తీసుకుంటాం. కొద్ది టేస్ట్ చూద్దాం ఎట్లుందో. సో పిడి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. పచ్చిది ఇంకా చేయించలేదు మేము. చూస్తూ బాగానే ఉంది చూడ, తినేదానికి. 3 ప్యాకెట్లు వేసినాం మేము. ఎంతవరకు వచ్చింది శ్వేత? Emotional damage. కొద్ది అసలుకి చీలికలు లేకుండా మనం ముద్ద చేయాలి. చూద్దాం ఫైనల్ ఎట్లా వస్తుంది. సో 3 ప్యాకెట్లకు కేజీన్నర చక్కెర వేసిన మనం. ఇప్పుడు కేజీ 300 గ్రాములు చక్కెర వేసినాము. బాగా కరిగేదాకా తిప్పుకుంటే బాగుంటుంది. కొద్ది యాలకలు వేస్తా వేచ్చా. ఏం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసేటోళ్ళం, నెయ్యి లేదు అయితే ఇప్పుడు వేద్దాం. అంతా కొనకద్దామా? పీజీ వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం మనం. పిల్లనాయాలు ఇంపార్టెంట్. నా కోసం ఎందుకులే కానీ పప్పు ఉడుకుతుంది, అన్నం ముడ్డు చేస్తారు. సో పిండి ఇట్ట అట్ట పొరకు రావాలి. మళ్ళీ టెన్కి తీసుకొని అటంటే పిండి మెత్తగా ఉంటది.
ఇది ఎవరి కాడ చూసిన అంటే మా బాబాయ్ కాడ చూసిన యూట్యూబ్ లో ఉంటది కదా, ఆయన ఇట్ట రుద్దుతాడు చపాతీని బాగా సాఫ్ట్ గా. సో ఒక 10 యాలకలు తీసుకున్నాము. సో 15 దాకా తీసుకున్నామంట. సో తీసుకొని దీంట్లో వేసుకోవాలి. నలపాలి అంతా సరే, ఇట్లా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కోసం స్మెల్ బాగుంటుంది. సో గులాబ్ జామున్ మనం తినగానే ఫస్ట్ వచ్చే టేస్ట్ ఏదైతే యాలకలే కదా, సో అందుకు యాలకలు మ్యాండేటరీ. సో ఇంకా స్టార్ట్ చేసిన ఉండలు చేయను. ఈ సైజ్ చేస్తాను, ఈ సైజు ఇది ఈ సైజ్ చేస్తాను గాయస్. ఈ సైజు ఇది నేను చేసా. ఇది ఇంతలా వద్దంట, వాళ్ళకి సన్నంగా కావాలంట. చూడు నెరొచ్చింది ఇక్కడ, ఇది రాకూడదు, నెరొచ్చింది చూడు. గులాబ్ జామున్ ఇది అంతా చేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మళ్ళీ చాలా పిండి ఉంది, మేమే చేయాలి, ముగ్గురం ఉన్నాం, చేయాలి. టైం టేకింగ్ ప్రాసెస్. ఇది కూడా ఉడుకుతాను చూసినారా, ఇది కూడా అయిపోద్ది ఇంకా కొద్దిసేపట్లో. అయిపోయిన తర్వాత గులాబ్ జాములు ఏం చేసి దీనిలో పడదుబ్బాలి, పడేస్తే ఇంకా అయిపోయినట్టే. ఏం స్వేత ఎంతవరకు వచ్చినాయి? ఎన్ని చేసినావు? 5. దాంట్లో 3 నేనే చేసిన. నేను 2 చేసా. ఇది మీ అందం ఏంటి మీ నడక నేను 3 చేస్తాను. చూడు సరిపోయిందే నా నీళ్ళు ఎక్కువ పోసినాలే, కొద్దిగా తక్కువ పోసింటే బెన్న వచ్చిండేదేమో. ఓకే గాయస్, మరి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వస్తా, మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఇది ఎంతసేపు కలబెట్టినా పాగే నువ్వు ఏడా కేసు చక్కరకు పిండి నీళ్ళు అట్లే ఉంటుంది. ఎంతసేపు పరగాల్లో గ్యాస్ వద్దా ఎవరక చారుకు రుద్దినాం అబ్బా మేము, ఇన్ని రుద్దినాం. ఇంకా ఇంత పిండి ఉంది, అంత పిండి ఏం లేదులే, అంత ఉంది. పప్పు సో మోస్ట్ డేంజర్ ఇది చెక్కు. అమ్మ ఇంతసేపటికి అన్నీ అయిపోయినాయి, అన్నీ వేసినాం మొత్తం. ప్లేట్ నిండా అయిపోయినాయి. సో ఇప్పుడే దీనికోసం ఒక అది పెట్టేసుకొని కొద్దిగా నూనె పోసుకున్నాం, ఒక ప్యాకెట్ నూనె. అంటే ఒక కొద్దిగా పిండి ఉంది, అది కూడా అయిపోతుంది. మీడియం సైజ్ అనుకోండి, మీడియం సైజ్ చేసినాం. సో నెక్స్ట్ పాకం, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కాకరకాయ అరౌండ్ ఒక 150 వచ్చింటాయి. పీజీ వాళ్ళు ఇప్పుడు క్యాలిక్యులేషన్, పీజీ వాళ్ళు ఒక 50 మంది ఉంటారు, తలా 2 వేస్తే 100, ఒక 50 ఉంటాయి. ఒక 20 సైడ్ మనకి, మిగతాటి ఇంకా ఆంటీ వాళ్ళకి, అత్తలకి ఇస్తే తింటేస్తారు వాళ్ళు. ఇలాంటి ప్లానింగ్ ఉండాలి ఎప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు. సో నూనె కూడా వేడెక్కుతుంది. అయిపోయిందా? చిట్టి గులాబ్ జామున్ కాగుతుంది, పొంగుతుంది, చూసారా పొంగుతుంది. పోలీస్ వానా పొంగుతుంది. సో ఇవాళ ఫన్నీగా చేద్దాం అనుకున్నా, బట్ ఫన్నింగ్ అవ్వలే అసలు. వాళ్ళతో అత్త పీజీ వాళ్ళతో ఫన్ చేస్తుంది. సో చిట్టి గులాబ్ జామున్ వేసిన శ్వేత, చూద్దురా, చూడు అది ఎట్టయితే చూడు. నేను రౌండ్కి వేస్తే అది విడిపోయింది, అందుకు పగులు ఉండకుండా రుద్దాలి ఎప్పటికైనా మనం అన్నమాట. అన్నీ వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్లాగ్. సో ఇది ఒకటి వేద్దాం ఇప్పుడు ప్రజెంట్. కాగలేస్తాం నూనె ఎక్కువ కాలగొద్దు,
తాగితే మ్మ్. పిండి పిండి ఉంటుంది పిండి పిండి ఉంటుంది అంటే సన్నసాగర మీదనే వేయించుకోవాలనా అదే దీనిపైన పెట్టి మళ్ళీ వేసుకో లేకపోతే అది అదో ఎరగైతుంది అది అది మంచి పద్ధతి వంటల్లో చేసే మొదటి పని బెచ్చ మీద పట్టుకు వేసినాం ఇప్పుడు మంచి కలర్లో వస్తాను ఇంలాక కొద్దిగా బ్లాక్ వచ్చినాయి బట్ ఇప్పుడు మాత్రం బాగా వస్తున్నాయి ఇంలాక ఎక్కువ మంట పెట్టినాం కదా అందుకే కదా బెన్న ఎగిపోయినాయి అటు లోపల నుంచి ఎగుతా వస్తే కొద్దిగా రెడ్గా వస్తాయి సో ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలా కాకరకాయ తినను బట్ ఈరోజు తిన్నా బాగుంది కాకరకాయ టేస్ట్ థమ్స్ అప్ కొద్దిగా ఉప్పు ఎక్కువైంది బాగానే ఉంది నోటికి గులాబ్ జామున్ ఇప్పుడు ఒకసారి క్రష్ చేసి చూద్దాం బాగా సాఫ్ట్గా ఉండయితా ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఇది ఏముంది సప్పగా ఉంది దాని లేచిన తర్వాత తినాలి ఇప్పుడు ఉడికినాయి లేదు లోపల నీ మూతి నాది ఎంత బాగుందో నాది బాగా దుబ్బగా బాగుంది మూతి తిను ఏం కాదు తిను ఏంది మళ్ళా సూపర్ అన్నం కూడా చేత కట్టం లేదా నీకు లాస్ట్ వాయా వేసి ఇదో తిను అట్ట వేసుకొని అట్ట 2 సార్లు ఈ లోపలికి పైకి అంటే సెట్ ఇంకా లాస్ట్ వై కూడా అయిపోయింది బట్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి టంటనే ఎరిగిపోతూ ఉన్నాయి ఇవే కొంచెం లాస్ట్లో అంటే కొద్దిగా దీంట్లో వేసేసినాము సో అన్నీ ఇదే అయినాయి అనమాట సో కొన్ని నీట్గా భలే ఉన్నాయి బాగా ప్లానెట్స్ సోలార్ సిస్టమ్ ఉన్నట్టుంది లేదా దానికి సో రేక్ వేసేసి మళ్ళీ ఫుడ్ ట్యాంక్ వచ్చి తినేద్దాం సో ఇంకా వీళ్ళు వంట చేసుకుంటున్నారు ఇది అయిపోయినాయండి మళ్ళీ తిందాం ఓకే గాయస్ మరి ఇప్పుడే అండి గులాబ్ జామున్ చేసేసి పైకి వచ్చేసినాం సో ఫుడ్ తినేటప్పుడు అందరికి సర్వ్ చేసేటప్పుడు టేస్ట్ ఎట్లా ఉంది అనేది చూపించా వాళ్ళ టేస్ట్ చాలా బాగుంది నేను మీకు కూడా చూపించా కదా ఎట్లా ఉంది అనేసి సో చూద్దాం ఎట్లా ఉంటుందో లైక్ రివ్యూస్ కూడా తెలుసుకోవాలిగా పీజీ వాళ్ళకి నచ్చిందో లేదో అనేసి సో ఆంటీ యాక్చువల్గా బాగానే చేస్తారు సో ఇది కూడా బాగానే వచ్చిందని అనుకుంటా ఉన్నా లెట్స్ సీ ఎట్లా ఉంటుందనేసి వాళ్ళు వచ్చేసి కింద ఇంకా రైస్ దాల్ రసం అన్ని చేసేస్తున్నారు సో వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అనేసి నేను బయటకు వచ్చేసాను చూద్దాం ఓకే లైక్ అరౌండ్ 7:30కి అట్లా ఫుడ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళు సర్వ్ చేయడం అందరు